హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తగా ఈ ఛానల్కి వచ్చి వీడియోని చూస్తుంటే, ఇది ఆల్రెడీ మన ఛానల్లో వస్తున్న ఈక్విటీ సిరీస్లో ఒక పార్ట్. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా ఇంట్రొడక్షన్లో బేసిక్స్ కవర్ అయ్యాయి అండ్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా కొన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేస్తూ టైం ఫ్రేమ్ అండ్ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ రిలేటెడ్గా కొన్ని కాన్సెప్ట్స్ అయితే కవర్ అయ్యాయి. అవి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయ్యాయి. దానికి కంటిన్యూషన్ ఈ పార్ట్. ఇక్కడ నుంచి మెయిన్ టాపిక్స్ కవర్ అవుతూ వస్తాయి. టెక్నికల్ అనాలిసిస్లో మెయిన్ పార్ట్స్ అని స్టార్టింగ్ మాట్లాడుకుంటూ చాలా వరకు రీసెంట్ టైమ్స్లో Q&A సెషన్స్లో ఎంట్రీ ఎలాగా, ఎగ్జిట్ ఎలాగా, ఇంట్రాడే స్ట్రాటజీస్, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ చెప్పండి అని అడిగారు. మీరు గమనిస్తే మనం స్టార్టింగ్ వీడియోలో అనుకున్నాం కదా ఏ టాపిక్స్ని మనం కవర్ చేయబోతున్నాం అని. అందులో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా కాన్సెప్ట్ రిలేటెడ్గా మనకు ఒక డీప్ అండర్స్టాండింగ్ ఫామ్ అయినప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఎదురవుతున్నా మన మైండ్ దానికి ఆటోమేటిక్గా సొల్యూషన్ మన మైండ్లో ఫామ్ చేస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే, జస్ట్ వీడియోస్ని ఒక వెబ్ సిరీస్లో అయితే చూడొద్దు. ఇది టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా చేస్తున్న వీడియోస్. అన్లైక్ FNO, అక్కడ స్ట్రాటజీస్ మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ప్రాఫిటబుల్ అవ్వగలమా లేదా అని బ్యాక్ టెస్ట్ చేయాలంతే. మనకు అక్కడ స్కిల్ నేర్చుకోవడానికి, అడ్జస్ట్మెంట్ చేయడానికి, కొంత క్విక్గా ఉండడానికి కొంత మైండ్ రెడీ అవ్వాలి. కానీ ఇక్కడ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఇది ఒక వెబ్ సిరీస్లా చూసుకుంటూ మాత్రం వెళ్ళొద్దు. చూడండి, టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. అండ్ గుర్తుంచుకోండి, స్టార్టింగ్ నుంచి వస్తున్న ప్రతి ఒక్క వీడియో కూడా ఒక రీజన్ ఉంది ఆ ప్లేస్లో ఉండడానికి. సో అది ఆర్డర్లోనే చూసుకుంటూ ఆర్డర్లోనే ప్రాక్టీస్ చేస్తురండి. ఎల్స్ ఈ కంటెంట్ అనే కాదు, మీరు టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా ఏ కంటెంట్, ఏ కోర్స్ తీసుకుంటున్నా మీకు అది హెల్ప్ అవ్వదు. అండ్ ఈ వీడియోలో మీరు ట్రెండ్ అంటే ఏంటి, మొమెంటం అంటే ఏంటి, వోలటిలిటీ అంటే ఏంటి, ఇది ఎందుకు తెలుసుకోవాలి, అగైన్ బేసిక్స్ అంటే కాదు. ఈ వీడియో లాస్ట్లో మనకి క్లాసిఫికేషన్ వస్తుంది. టెక్నికల్ ఇండికేటర్స్ ఒక క్లాసిఫికేషన్. అక్కడ మనకి క్వశ్చన్ అరైజ్ అవుతుంది, మొమెంటం అంటే ఏంటి, వోలటిలిటీ అంటే ఏంటి అని. ట్రెండ్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, బట్ మొమెంటం ఇంపార్టెంట్. ఈవెన్ వోలటిలిటీ కంటే కూడా మొమెంటం ఇంపార్టెంట్. అది ప్రాక్టికల్గా మనకి చార్ట్ పైన చూసి అర్థం చేసుకొని లాస్ట్కి వెళ్ళేసరికి ఒక క్లారిటీతో ఉంటే లాస్ట్ క్లాసిఫికేషన్ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ అవి తెలుసుకుందాం, ట్రెండ్, మొమెంటం అండ్ వోలటిలిటీ. నెక్స్ట్ టెక్నికల్ ఇండికేటర్ అంటే ఏంటి, ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, చిన్న బేసిక్స్ ఇవి. ఇది తెలుసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, టెక్నికల్ ఇండికేటర్స్ అండ్ ప్రైస్ యాక్షన్ ఈ రెండు కలిపి యూజ్ చేసిన వాళ్ళకి ఈ రెండింటి పైన ఫామ్ అయ్యే ఒపీనియన్ ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుంటూ పర్సనలీ నేనేం యూజ్ చేస్తాను, ఇండికేటర్స్ని యూజ్ చేస్తానా, ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తాను, ఒకవేళ ఏదైనా చేస్తుంటే ఎందుకనే చేస్తున్నాను, ఆ రీజన్స్ని చెప్తూ ఫైనల్గా టెక్నికల్ ఇండికేటర్స్ ఒక క్లాసిఫికేషన్ని తీసుకొస్తాను. టెక్నికల్ ఇండికేటర్స్ క్లాసిఫికేషన్ ఐ థింక్ మన ఛానల్లో అయితే ఎప్పుడు మాట్లాడలేదు ఈ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. టెక్నికల్ ఇండికేటర్స్ అంటే ఎప్పుడు ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషనే వింటూ వచ్చేవాడిని, చూస్తూ వచ్చేవాడిని ఎవరితో మాట్లాడుతున్నా. బట్ ఇది డిఫరెంట్గా ఉండబోతుంది. ఈ టెక్నికల్ ఇండికేటర్స్ ఒక క్లాసిఫికేషన్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్. ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చిన కొత్తలోనే కాదు, చాలా టైం తర్వాత కూడా మూవింగ్ యావరేజెస్ని, MACDని, సూపర్ ట్రెండ్, VWAP, ADX ఇవన్నీ చార్ట్ పైన అప్లై చేసి వీటిల్లో బై సిగ్నల్ వస్తుంటే ఓకే మార్కెట్లో ఇక్కడ నుంచి బులిష్గా ఉంటుందని, ఆర్ సెల్ సిగ్నల్ వస్తుంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుందని ఒక ఒపీనియన్తో ఉండేవాడిని. ఇన్ని ఇండికేటర్స్, ఒక 5 or 6 ఇండికేటర్స్ చార్ట్ పైన పెట్టి. కానీ దాని తర్వాత అర్థమైంది అవన్నీ కూడా ట్రెండ్ ఇండికేటర్సే. మీన్స్ ఒకటి బై సిగ్నల్ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా కొంత ముందో వెనక మిగతా కూడా బై సిగ్నల్ ఇస్తాయి, బులిష్గానే ఇస్తాయి. సెల్ సిగ్నల్ ఇస్తే సెల్గానే ఇస్తాయి. సో ఒక ట్రెండ్ రిలేటెడ్గా అన్ని ఇండికేటర్స్ పెట్టుకోవడం కంటే ఈ ట్రెండ్ని ఇండికేట్ చేస్తున్న ఇండికేటర్ ఒకటి, మొమెంటమ్ని ఇండికేట్ చేస్తున్న ఇండికేటర్ ఒకటి, వోలటిలిటీ ఆర్ వాల్యూమ్ని ఇండికేట్ చేస్తున్న డిఫరెంట్ టెక్నికల్ ఇండికేటర్స్ని మనం చార్ట్ పైన ఉంచుకుంటే ఇంకాస్త ఎక్కువ బెటర్ ప్రాబబిలిటీ ఉండే ట్రేడ్ మనకు దొరకుండొచ్చేమో కదా. కాబట్టి ఆ టెక్నికల్ ఇండికేటర్ దేనికోసం డిజైన్ చేశారు, ఆ టెక్నికల్ ఇండికేటర్ బ్యాక్ ఉన్న లాజిక్ ఏంటి, ఎందుకు ఉంది ఆ టెక్నికల్ ఇండికేటర్, ఆ క్లాసిఫికేషన్ మనం తెలుసుకోగలిగితే దెన్ మనం ఈజీగా టెక్నికల్ ఇండికేటర్ని సెలెక్ట్ చేయొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వం. బికాస్ నెంబర్ ఆఫ్ టెక్నికల్ ఇండికేటర్స్ ఉన్నాయి, 100sలోనే ఉంటాయి. అన్ని టెక్నికల్ ఇండికేటర్స్లో మనం సెలెక్ట్ చేసి చార్ట్ పైన అప్లై చేస్తున్నాం అంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి, ఎందుకని అదే సెలెక్ట్ చేస్తున్నాం. టెక్నికల్ ఇండికేటర్స్ తెలుసుకునే ముందే, ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకునే ముందే ఈ వీడియో ఎండ్ అయ్యేలోపే మీకు దాని రిలేటెడ్గా క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మీకు గుర్తుంటే స్టార్టింగ్లో ఎవరెవరు ఈ కోర్స్ని అటెండ్ అవ్వాలనుకుంటున్నారు అది లైక్ చేయండి, అటెండెన్స్ ఇవ్వండి అన్నప్పుడు చాలా వరకు లైక్ చేశారు. పర్టికులర్గా లైక్ చేయండి, అటెండెన్స్ ఇవ్వండి అని చెప్పడం నాకు అనీజీగా అనిపించి నేను మాట్లాడలేదు అలా. బట్ మోస్ట్లీ మీరు ఒకవేళ టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్గా వస్తున్న ఈక్విటీ సిరీస్ని ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి మీ అటెండెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది ర్యాండమ్గా యూట్యూబ్ ఇంకెవరికో సజెస్ట్ చేస్తుంటే వాళ్ళు చూస్తున్నారా, ఈక్విటీ సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు చూస్తున్నారా అన్న ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఒకవేళ ర్యాండమ్గా చూసిన వాళ్ళైతే లైక్ చేయొద్దు. ఒకవేళ ఈక్విటీ సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇంకా ఫాలో అవుతాం అనుకున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఈక్విటీ సిరీస్ క్లాసెస్ రిలేటెడ్గా అటెండెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మన వీడియోలోకి వెళ్దాం.
ఫస్ట్ థింగ్, ట్రెండ్ అంటే ఏంటి, మొమెంటం అంటే ఏంటి, వోలటాలిటీ అంటే ఏంటి. ఫస్ట్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మాట్లాడుకుందే. అప్ ట్రెండ్ అంటే ఏంటి, డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, అప్ ట్రెండ్లో ఏ స్ట్రక్చర్ ఉంటుంది, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ స్ట్రక్చర్ ఉంటుంది, డౌన్ ట్రెండ్లో ఏ స్ట్రక్చర్ ఉంటుంది, లోయర్ హైస్ లోయర్ లోస్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ప్రైస్ యాక్టివిటీ మనకి మార్కెట్లో కనిపిస్తే అప్ ట్రెండ్ అని డౌన్ ట్రెండ్ అని మనం డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం. దీని రిలేటెడ్గా ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోస్ ఉన్నాయి, దాంట్లో మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది మొమెంటం. జనరల్గా ఇలా అనుకుంటుంటాం, అప్ ట్రెండ్ విత్ స్ట్రాంగ్ మొమెంటం ఉంది, స్ట్రాంగ్ మొమెంటం ఉన్న స్టాక్స్, ఈ స్టాక్స్లో మొమెంటం ఎక్కువగా ఉందని చెప్పి న్యూస్ ఛానల్స్లో కూడా ఆ స్టాక్స్ని లిస్ట్ చేస్తూ ఉంటారు. ఇది ట్రేడర్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. మొమెంటం అంటే సింపుల్. ఏ అనే డిస్టెన్స్ నుంచి బి అనే డిస్టెన్స్కి 2 people ట్రావెల్ చేస్తున్నారు. ఏ నుంచి బికి 2 people ట్రావెల్ చేస్తున్నారు. ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఎక్స్ 1 డేలోనే ఆ డిస్టెన్స్ని కవర్ చేస్తే వై 4 daysలో ఆ డిస్టెన్స్ని కవర్ చేస్తున్నాడు. సో ఆ పరంగా చూస్తే ఎక్స్కి ఎక్కువ మొమెంటం ఉన్నట్టు, ఎక్కువ వెలాసిటీ ఉంది, తన దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, తను స్పీడ్గా కవర్ చేస్తున్నాడు. వై దగ్గర అది లేదు. అదే స్టాక్ మార్కెట్లోకి వస్తే కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఉందనుకుందాం. మీరు ఏదో ఒక దాంట్లో సెల్ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. నిఫ్టీ 5 daysలో 1% పడుతుంది, బ్యాంక్ నిఫ్టీ 1 dayలోనే 1% పడిపోతుంది. ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకుందాం. నిఫ్టీ 5 days పడుతుంది ఆ 1% రీచ్ అవ్వడానికి, బ్యాంక్ నిఫ్టీ 1 dayలోనే 1% ఫాలో అయిపోతుందని మీకు అర్థమైతే, మీకు అనుకుందాం మీరు ఫ్యూచర్ని చూసి ఈ పాయింట్లో ట్రేడ్ తీసుకోవాలనుకుంటే, దెన్ మీరు నిఫ్టీలో తీసుకుంటారా, బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటారా ట్రేడ్? రెండు 1%, టార్గెట్ ఒకటే. కానీ బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేస్తాం. ఎందుకు? మొమెంటం ఎక్కువ ఉంది, క్విక్గా జరిగిపోతుంది. మనం అనుకుంది క్విక్గా జరిగిపోతే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ప్రాఫిట్ ఒకటే కదా. 5 days మనం వెయిట్ చేయాల్సిన నీడ్ లేదు. ఫస్ట్ థింగ్, ఆ మార్కెట్లో మనం చూస్తూ మార్కెట్లో మనం అంత టైం స్పెండ్ చేయాల్సిన నీడ్ కూడా లేదు. ఇంకొక ట్రేడ్ తీసుకున్నా తీసుకోకపోయినా అట్లీస్ట్ 1% per week చూస్తున్నా. కాబట్టి క్విక్గా మన టార్గెట్స్ని అచీవ్ అవ్వాలంటే, సైడ్ వేస్లో కాకుండా క్విక్గా మన టార్గెట్ని అచీవ్ అవ్వాలంటే హై మొమెంటం ఉన్న స్టాక్స్లో మనం ట్రేడ్స్ని తీసుకోవాలి. మరి చెప్పండి, హై మొమెంటం ఉన్న స్టాక్స్లో మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే అది దేని ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు? హై మొమెంటం అంటే ఏంటో చూపిస్తాను చార్ట్లో కూడా. హై మొమెంటంని మనం ఐడెంటిఫికేషన్ ఎలా చేయొచ్చు? ప్రైస్ యాక్షన్ ద్వారా చేయొచ్చా? లైక్ ఒక 7%, 10% పెరిగిపోయాక మంచి మొమెంటం ఉంది స్టాక్లో అప్పుడు మాట్లాడుకోగలం. ఆ నెక్స్ట్ నుంచి మొమెంటం ఉంటుందో లేదో మనకు క్లారిటీ ఉండదు. ఓకే, ఆ మొమెంటం స్టార్టింగ్ ఫేజెస్లోనే ఇక్కడ నుంచి మంచి మొమెంటం ఉంటుందని ఒక ఇండికేషన్ ప్రైస్ యాక్షన్ మనకి ఇవ్వదు, కానీ టెక్నికల్ ఇండికేటర్స్ ఇస్తాయి. ఈ డిఫరెన్స్ మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ టెక్నికల్ ఇండికేటర్స్ ఈ ఒక ఐడెంటిఫికేషన్ని మనకి మార్కెట్లో ఇస్తాయి. మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ హవర్లీ చార్ట్. ఈ చార్ట్ని గమనించారంటే మీకు ప్రైస్ అప్ సైడ్కి వెళ్తున్నా, డౌన్ సైడ్కి వెళ్తున్నా, చార్ట్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేశారంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద చార్ట్ దగ్గర మాత్రమే మీకు స్ట్రెంగ్త్ ఉన్న క్యాండిల్స్ ఉంటాయి. సో ఒకసారి బాగా గమనించాలి. ఇక్కడ ఫాల్ అయింది ప్రైస్, ఇక్కడ ఫాల్ అయింది ప్రైస్. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆ ఫాల్లో ఇంటెన్సిటీ ఆర్ స్పీడ్. ఇక్కడ పెద్ద పెద్ద క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్ వేసుకుంటూ డౌన్ సైడ్ క్విక్గా వచ్చింది, కానీ ఇక్కడ స్లోగా ఒక్కొక్క చిన్న చిన్న రెడ్ క్యాండిల్స్ వేసుకుంటూ డౌన్ సైడ్కి వచ్చింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది డౌన్ ట్రెండ్, క్లియర్గా డౌన్ ట్రెండ్ అని అర్థమైపోతుంది. ఇక్కడ గమనించండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రైస్ ఫాల్ అయింది. ఎన్ని డేస్ పట్టింది మనకి? 3 days 4 hours ప్రైస్ 3% మూవ్ అయింది. అదే డౌన్ ట్రెండ్లో నెక్స్ట్ వచ్చిన హై తర్వాత వచ్చిన ఫాల్ని గమనిస్తే ఇంటెన్సిటీ చూడండి, అక్కడ రెడ్ క్యాండిల్స్ది, అక్కడ నియర్లీ 5 bars ఆర్ 5 hours 4% ఫాల్ అయింది. ప్రీవియస్ దాంట్లో 3 days 4 hours 3% ఫాల్ అవుతుంటే ఈసారి వచ్చిన ఫాల్లో కేవలం 5 hours 4% ఫాల్ అయిపోతుంది. సో ఇలా హై మొమెంటం ఉంటుంది, ఒక ట్రెండ్లో ఒక హై మొమెంటం ఉంటుంది అనుకున్నప్పుడు ఆ ట్రేడ్ మనకి ఈజీగా కంప్లీట్ అవుతుంది. అలాంటి ట్రేడ్ మనకి చార్ట్ పైన కనిపిస్తున్నప్పుడు ఒక కన్ఫర్మేషన్తో ఎంటర్ అవ్వగలిగితే క్విక్గా మనం మనీని మేక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, హై మొమెంటం ఉన్న ట్రేడ్స్ని మనం తీసుకుంటే. నెక్స్ట్ వోలటాలిటీ. మార్కెట్ బాగా పెరుగుతుంటే మార్కెట్ వోలటైల్గా ఉందని మనం అనం. మార్కెట్ ఫాల్ అయితే అప్పుడు వోలటాలిటీ అనే వర్డ్ ఎక్కువగా బయటకు వస్తూ ఉంటుంది. కానీ ఇన్ రియాలిటీ వోలటాలిటీ అంటే మార్కెట్ డైరెక్షన్లో వెళ్తూ సడన్గా రివర్స్ అవ్వడం. అది అప్ సైడ్కి వెళ్తూ డౌన్ సైడ్కి వచ్చినా, డౌన్ సైడ్కి వెళ్తూ అప్ సైడ్కి వచ్చినా, అది వోలటాలిటీ. ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నిన్నటి మార్కెట్నే తీసుకుందాం. నేను 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాను. నిన్నటి మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత కొంతవరకు రికవర్ అయ్యి అక్కడి నుంచి ఫాల్ అయింది. ఫాల్ అవడానికి ఎంత టైం పట్టింది? 1 hour 45 minutes పట్టింది ఫాల్ అవడానికి. కానీ దాని తర్వాత మార్కెట్ సడన్గా ఒక పాయింట్ నుంచి ఆ మొత్తం ఫాల్ని రికవర్ చేయడానికి 30 minutes పట్టింది అంతే. 2 hours 500 points దగ్గరగా ఫాల్ అయితే నెక్స్ట్ 30 minutes ఏ ఫాల్ అయితే మార్కెట్లో కనిపించిందో అగైన్ ఆ ఫాల్ అంతా రికవర్ చేస్తూ 2 candles
ఎంటైర్ 500 పాయింట్స్ అగైన్ ర్యాలీ అయ్యాయి, టాప్ సైడ్కి మోర్ దాన్ 500 పాయింట్స్ ర్యాలీ అయ్యాయి. సో మార్కెట్ డైరెక్షన్లో ఫాలో అవుతూ అక్కడ ఒక బేస్ని ఫామ్ చేయకుండా వి షేప్లో రికవరీ ఆర్ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తూ సడన్గా ఇమీడియట్గా మనకి ఫాల్ కనిపిస్తున్నా ఆర్ మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తూ ఇమీడియట్గా మనకి రికవరీ కనిపిస్తున్నా అవి వోలటైల్ మూవ్స్ అంటాం. వోలటైల్ మార్కెట్స్ని ట్రేడర్స్ ఎక్కువగా ఇష్టపడతారు. పర్టికులర్లీ స్కాల్పింగ్ అండ్ ఇంట్రాడే చేసిన వాళ్ళైతే వీటిని ప్రిఫర్ చేస్తుంటారు ఎక్కువగా. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ టెక్నికల్ ఇండికేటర్స్ అంటే ఏంటి? టెక్నికల్ ఇండికేటర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక రా డేటాను తీసుకొని అది ఇతర ప్రైస్ దైనా ఉండొచ్చు, లైక్ స్టాక్ ప్రైస్ దైనా ఉండొచ్చు, ఆర్ స్టాక్ వాల్యూమ్ అయినా ఉండొచ్చు, ఆర్ స్టాక్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయినా ఉండొచ్చు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న ఓఐ డేటా అయినా ఉండొచ్చు. వీటిని తీసుకొని వీటికి సర్టైన్ ఫార్ములాస్ని అప్లై చేసి విజువల్గా మన కంటి ముందు ఉంచేవే ఇండికేటర్స్. సో టెక్నికల్ ఇండికేటర్స్ ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయవు, పాస్ట్లో ఉన్న డేటాను తీసుకొని ప్రాసెస్ చేసి ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, అప్ ట్రెండా, డౌన్ ట్రెండా, లేకపోతే ఓవర్ బాటా, ఓవర్ సోల్డా, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అనే ఒక ఐడెంటిఫికేషన్ మనకి ఇస్తూ కొన్ని ఇండికేటర్స్ ఇలా చేస్తూ కొన్ని ఇండికేటర్స్ ఫ్యూచర్లో ఎక్కడెక్కడ మనకి రెసిస్టెన్స్ అండ్ ఎక్కడెక్కడ సపోర్ట్ అండ్ ఎక్కడెక్కడ స్టాక్ రిలేటెడ్గా రివర్సల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని కొన్ని ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేస్తుంటాయి, కొన్ని ప్రెసెంట్ మార్కెట్ ఒక డైరెక్షన్ కూడా మనకు చెప్పే ప్రయత్నం చేస్తుంటాయి. ఇది టెక్నికల్ ఇండికేటర్స్. బట్ యూజువల్గా మీరు మార్కెట్లో ఇది వింటూ ఉంటారు, టెక్నికల్ ఇండికేటర్స్తో పెద్ద అడ్వాంటేజ్ ఉండదు, ప్రైస్ యాక్షన్ అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రైస్ యాక్షనే అన్నిటికంటే సుపీరియర్ అని. అసలు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? మనకి కళ్ళ ముందు ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది, ఆ ప్రైస్ ఒక యాక్టివిటీని, ఆ ప్రైస్ ఒక యాక్షన్ని బేస్ చేసుకొని మీరు అనాలిసిస్ చేస్తూ ఉంటే అది ప్రైస్ యాక్షన్ అవుతుంది. ఆ ప్రైస్ యాక్షన్లో కూడా మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. క్యాండిల్ స్టిక్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్, వాటి రిలేటెడ్గా సైకాలజీ, వాటి రిలేటెడ్గా ఎలా బై అండ్ సెల్ చేస్తూ ఉంటాం, ఎలా స్టాప్ లాస్లో పెడుతుంటాం, క్యాండిల్ స్టిక్స్కి ఉంటుంది. చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. పర్టికులర్లీ ప్రైస్ యాక్షన్లో ఎక్కువగా వినిపించేవి చార్ట్ ప్యాటర్న్స్, వీటిని ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో చార్ట్ ప్యాటర్న్స్ ట్రేడ్ని తీసుకుంటున్నప్పుడు ఏదైనా ఒక క్యాండిల్ స్టిక్, ఆ క్యాండిల్ స్టిక్ రిలేటెడ్గా మనం తీసుకుంటున్న ట్రేడ్ జస్టిఫై అవుతూ ఉంటే దెన్ ప్రైస్ యాక్షన్ బేస్డ్గా నేను ట్రేడ్స్ని తీసుకుంటున్నానని మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. ఇది ప్రైస్ యాక్షన్ బేస్డ్గా. ఒకవేళ ఇండికేటర్ బేస్డ్గా మీరు బై ఆర్ సెల్ తీసుకుంటూ ఉంటే ఇండికేటర్ బేస్డ్గా నేను ట్రేడ్ చేస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాం. మరి వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్? ఇండికేటర్స్ని యూజ్ చేసిన వాళ్ళు బెస్టా, ప్రైస్ యాక్షన్ని యూజ్ చేసిన వాళ్ళు బెస్టా? అసలు ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, తర్వాత నేను పర్సనల్గా ఏది యూజ్ చేస్తానని నా ఒపీనియన్ ఏంటనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టెక్నికల్ ఇండికేటర్ అండ్ ప్రైస్ యాక్షన్, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని చూస్తే టెక్నికల్ ఇండికేటర్స్లో సబ్జెక్టివిటీ ఉంటుంది. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. మన సబ్జెక్టివిటీ అంటే మన ఎమోషన్స్ని పక్క నుంచి రియాలిటీని చూడటం. అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేకుండా, మన ఒపీనియన్స్ని ఎక్కువ తీసుకురాకుండా మనకి ఏం కనిపిస్తుందో దాని ప్రకారం యాక్ట్ అవ్వడం. ఎగ్జాంపుల్, మీరు మూవింగ్ యావరేజ్ని అప్లై చేశారు చార్ట్ పైన, లేకపోతే ఇంకొక ఇండికేటర్ని అప్లై చేశారు చార్ట్ పైన, అది మీకు ఏం చూపిస్తుందో దాన్ని బట్టే మీరు డెసిషన్ తీసుకుంటారు. మీరు ఇంకొకటి ఏం ఫామ్ చేసుకోలేరు అక్కడ. సో అక్కడ మన ఇన్వాల్వ్మెంట్, మన అనాలిసిస్ కూడా స్కోప్ ఉండదు టెక్నికల్ ఇండికేటర్స్లో. అది మనకి బై చెప్తుంటే క్లియర్ బై, సెల్ చెప్తుంటే క్లియర్ సెల్. వెరాజ్ ప్రైస్ యాక్షన్ దగ్గరికి వచ్చేసరికి రెసిస్టెన్స్ దగ్గరికి ప్రైస్ వచ్చినప్పుడు రెసిస్టెన్స్ని క్రాస్ చేసినా సరే ఏమో అది ఫేక్ బ్రేక్అవుట్ అయి ఉండొచ్చేమో, ఆర్ ఎగ్జిస్టింగ్గా మార్కెట్ రిలేటెడ్గా, ఆ స్టాక్ రిలేటెడ్గా మనకు ఒక వ్యూ ఉందనుకోండి, అది కూడా ఆ ట్రేడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మనం బులిష్గా చూస్తుంటే స్టాక్ని, అది రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి దాన్ని క్రాస్ చేసిన వెంటనే, రెసిస్టెన్స్ పైకి వచ్చిన వెంటనే ఓకే రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, టాప్ సైడ్ సస్టైన్ అయింది, ఇక్కడి నుంచి మనం బులిష్గా ట్రేడ్ని తీసుకుందాం అని బులిష్ ట్రేడ్ తీసుకుంటాం. ఒకవేళ మనకి బేరిష్ వ్యూ ఉందనుకోండి, రెసిస్టెన్స్ని క్రాస్ చేసిన వెంటనే రెడ్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేస్తాం, వెంటనే మనం ట్రేడ్ని తీసుకోం. అది ఈవెన్ పైకి వెళ్తున్నా మనకి వ్యూ బులిష్గా లేదు కాబట్టి బేరిష్నెస్ కోసం చూస్తుంటాం కాబట్టి ఒక రెడ్ క్యాండిల్ ఆ రెసిస్టెన్స్ బిలో వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాం. సో ఇక్కడ ఏమైంది, మన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రైస్ యాక్షన్లో మన ఇన్వాల్వ్మెంట్ ఉంది, మనకు ఒక వ్యూ ఉంటుంది, ఆ వ్యూ బేస్డ్గానే ప్రైస్ యాక్షన్ని చూస్తాం. అండ్ హ్యూమన్ బేస్డ్ ఎర్రర్స్ జరగడానికి ప్రైస్ యాక్షన్లో స్కోప్ ఉంటుంది. ఈవెన్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, సస్టైన్ అయింది, యూజువల్గా అయితే బైట్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి, కానీ మన ఇన్వాల్వ్మెంట్తో సెల్ సైడ్ ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేస్తుంటాం. మన రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఇక్కడ రైట్ ఆర్ రాంగ్ అది కాదు. సో టెక్నికల్ ఇండికేటర్స్ మనకి ఏం చూపిస్తాయో మనం అవే చేయగలం. బై చెప్తే బై చేయగలం, సెల్ చెప్తే సెల్ చేయగలం. బట్ ఈ ప్రైస్ యాక్షన్ దగ్గరికి వచ్చేసరికి మన మైండ్ సెట్, ప్రీ డిఫైన్డ్గా మనకున్న ఒపీనియన్ కూడా మనం తీసుకుంటున్న ట్రేడ్ని ఇంపాక్ట్ చేస్తుంది. అది కొన్నిసార్లు అడ్వాంటేజ్ అవుతుంది, కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇది. సెకండ్ది, టెక్నికల్ ఇండికేటర్స్ ఈజీగా మనం తెలుసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా 1 minute ప్రతి ఒక్క ఇండికేటర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. మూవింగ్ యావరేజ్ బిలో ఉంటే బేరిష్గా ఉన్నట్టు, మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంటే బులిష్గా ఉన్నట్టు, అబోవ్ వస్తే మనం బై చేయొచ్చు, బిలో వచ్చి క్లోజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. అలాగే మ్యాక్డీ కానీ, బోలింజర్ బ్యాండ్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఇండికేటర్స్ చాలా క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చార్ట్ పైన చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. అండ్ దాని ద్వారా జనరేట్ అయ్యే బై సెల్ సిగ్నల్స్ని పెద్ద నాలెడ్జ్ లేకుండా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు.
కానీ ప్రైస్ యాక్షన్ దగ్గరకు వచ్చేసరికి నేర్చుకోవాలి, నేర్చుకునే దానికంటే కూడా దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అది మనకి అలవాటైపోవాలి. అలా అలవాటైపోతేనే చార్ట్లో మనకి ఆ క్యాండిల్స్ కనిపిస్తాయి. లేదంటే మనం క్యాండిల్ స్టిక్స్ని నేర్చుకున్నా దాన్ని మనం ఐడెంటిఫై చేయలేము చార్ట్లో. ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ని నేర్చుకున్నది మనకి చార్ట్లో కనిపించదు. ఎవరైనా వచ్చి ఇదిగో ఇలా ఉంది కదా అంటే అప్పుడు మనకి విజువల్గా తెలుస్తుంది ఓకే ఇదా అని. సో ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా కాన్సెప్ట్ నేర్చుకోవడం, సైకాలజీ నేర్చుకోవడం అదొక పార్ట్ అయితే, ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని అప్లై చేయడం ఇంకాస్త డిఫికల్టీ కంపేర్డ్ విత్ ఇండికేటర్స్. టెక్నికల్ ఇండికేటర్స్ పాస్ట్ డేటాని యూజ్ చేస్తాయి, మోస్ట్లీ పాస్ట్ డేటాని యూజ్ చేస్తాయి, ఎగ్జిస్టింగ్ అయిపోయిన డేటాని, లైక్ మూవింగ్ యావరేజెస్, ప్రైస్ని, ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్, ఓపీవీ వాల్యూమ్ని, ఇలా ప్రీవియస్గా ఉన్న డేటాను తీసుకొని ప్రాసెస్ చేసి ప్రజెంట్ మనకి చూపిస్తుంటాయి. కాబట్టి ల్యాగ్ ఉంటుంది. అన్ని ల్యాగింగ్ ఇండికేటర్స్ అయినా అంటే కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఇండికేటర్స్ ల్యాగింగ్ ఇండికేటర్స్. కాబట్టి టెక్నికల్ ఇండికేటర్స్లో ల్యాగ్ ఉంటుంది. కానీ ప్రైస్ యాక్షన్లో పాస్ట్ డేటాని చూస్తుంటాం, ప్రీవియస్గా మనం ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉందనే చూస్తుంటాం. ప్రజెంట్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అక్కడ అనేది డిఫైన్ చేయగలుగుతాం. అక్కడ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అవుతుందా, లేకపోతే టాప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ అవుతుందా, ప్రైస్ యాక్టివిటీ ఎలా ఉందనేది డిఫైన్ చేసి పాస్ట్ అలాగే ప్రెసెంట్ ఉన్న డేటాని కంబైన్ చేసి మనం యాక్టివిటీ తీసుకుంటుంటాం. కాబట్టి ఇక్కడ ల్యాగ్ ఉండడానికి పాసిబిలిటీ తక్కువ. అండ్ టెక్నికల్ ఇండికేటర్స్ దగ్గర సైకాలజీ ఉండదు. అది బై చెప్తున్నా సెల్ చెప్తున్నా అది ఎంత స్ట్రాంగ్ బై ఎంత వీక్ బై అనేది మనకు తెలియదు. కానీ ప్రైస్ యాక్షన్లో సైకాలజీ ఉంటుంది. ఆ బాడీ ఎలా ఉంది, విక్ ఎలా ఫామ్ అయింది అండ్ ఫామ్ అవుతున్న స్ట్రక్చర్ ఏంటి, ఇది మనకి సైకాలజీని చెప్తుంది. కాబట్టి ఎవరికి స్ట్రెంత్ ఎక్కువ ఉంది, బయర్స్కి ఉందా సెల్లర్స్కి ఉందా అనేది మనకు క్లియర్గా చూపిస్తుంది. కాబట్టి ఆ సైకాలజీని బేస్ చేసుకొని కూడా మనం ప్రైస్ యాక్షన్ని ట్రేడ్ చేస్తూ ఉంటాం. అండ్ లాస్ట్ పాయింట్, ప్రైస్ యాక్షన్ కేవలం ప్రైస్ బేస్డ్గానే మనం యాక్టివిటీ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. వెరాజ్ ఇండికేటర్స్ ప్రైస్ బేస్డ్గానే ఇండికేటర్స్ ఉన్నాయి, మొమెంటమ్ బేస్డ్గానే ఉన్నాయి, వాల్యూమ్ బేస్డ్గానే ఉన్నాయి, వోల్టాలిటీ బేస్డ్గానే ఉన్నాయి, ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్గానే ఉన్నాయి, ఓఐ డేటా బేస్డ్గా కూడా ఉన్నాయి. ఇలా మనకి ఎందులో స్ట్రెంగ్త్ని చూడాలనుకుంటున్నాం, ఎందులో వీక్నెస్ని చూడాలనుకుంటున్నాం అని మనకు క్లారిటీ ఉంటే దాని బేస్డ్గా ఉన్న టెక్నికల్ ఇండికేటర్ అప్లై చేస్తే ఆ పాస్ట్లో ఉన్న డేటానంతా తీసుకొని మనకు ఒక ఇండికేషన్ చార్ట్ పైన చూపిస్తుంది. వేరస్ ప్రైస్ యాక్షన్ మనకు అది చూపించదు. ఇది రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఓకే, పర్సనల్గా నేనేం యూజ్ చేస్తున్నాను, ప్రైస్ యాక్షన్నా ఇండికేటర్స్నా? ఒకప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ కూడా ఇదే ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో ఇండికేటర్స్ని యూజ్ చేసామని, తర్వాత ఒకటి కాదు మల్టిపుల్ ఇండికేటర్స్ అప్లై చేద్దాం అనుకొని స్టార్టింగ్లో చెప్పాను కదా, చాలా ఇండికేటర్స్ చార్ట్ పైన అప్లై చేసి మోస్ట్లీ ఒకటి బై అంటే మిగతా కూడా బై అంటూ ఉండేసరికి బై చేస్తుంటే అక్కడ కూడా ఫేక్ అయ్యేది. అప్పుడు కూడా అర్థమయ్యేది కాదు. నేను యూజ్ చేస్తున్న అన్ని ఇండికేటర్స్లో 80 to 90% ఇండికేటర్స్ అని కూడా ట్రెండ్ బేస్డ్ ఇండికేటర్సే. మిగతా ఇండికేటర్స్ని కూడా యాడ్ చేస్తుంటే మొమెంటమ్, వోలటాలిటీ ఆర్ ఓఐ ఆర్ వాల్యూమ్ వీటిని కూడా యాడ్ చేస్తుంటే డిఫరెంట్ షేడ్స్ మార్కెట్లో నాకు కనిపించేవేమో. బట్ నాకు స్టార్టింగ్లో ఆ క్లాసిఫికేషన్ అర్థం కాలేదు ఇండికేటర్స్లో. సో ఇవి ఫేక్ అనుకొని ప్రైస్ యాక్షన్ సైడ్ మూవ్ అయ్యాను. అక్కడ బెటర్ అనిపించింది. బట్ అక్కడ కూడా ప్రైస్ యాక్షన్ బులిష్గా ఉంటున్నా కొన్నిసార్లు ఫేక్ అవుతూ ఉండేది. దాన్ని కొంత తగ్గించాలి, ఆ ప్రాబబిలిటీని ఇంకా పెంచాలంటే కేవలం ప్రైస్ యాక్షనే కాదు దానికి ఇంకేదైనా యాడ్ చేయగలగాలని అగైన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇండికేటర్స్లో ఏ ఇండికేటర్స్ అయితే నాకు ఆ పాయింట్లో బెటర్గా అనిపించాయో ఆ ఇండికేటర్స్ని తీసుకుంటూ చార్ట్ పైన అప్లై చేసేదానికి ప్రయత్నించాను. ఇక్కడ కొంత బెటర్మెంట్ దొరికింది. ఇక్కడ ఏం డ్రాస్టిక్ చేంజ్ ఏం కాదు. సో ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్ అంటే నేను డెఫినెట్లీ ప్రైస్ యాక్షన్ సైడే ఉంటాను. కానీ ఓన్లీ ప్రైస్ యాక్షన్ అయినా ఇండికేటర్స్ కూడా యూజ్ చేస్తారా అంటే ఇండికేటర్స్ని కూడా యూజ్ చేస్తున్నాను. కేవలం ప్రైస్ యాక్షన్ బేస్డ్గానే ఉండే ట్రేడర్స్ ఉన్నారు, కేవలం ఇండికేటర్స్ బేస్డ్గా ఉండే ట్రేడర్స్ కూడా ఉన్నారు. ఇండికేటర్స్లో కూడా ఒకే ఒక ఇండికేటర్ని యూజ్ చేసి స్వింగ్ ట్రేడ్స్ ఆర్ ఇంట్రాడే ట్రేడ్స్ని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు అలా ప్రాఫిటబుల్గా ఉన్న ట్రేడర్స్ని కూడా చూడొచ్చు ఒకే ఒక ఇండికేటర్ని యూజ్ చేసి. 7 or 8 ఇండికేటర్స్ని యూజ్ చేసి లాస్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఇండికేటర్ పరంగా వస్తే మాత్రం ఒక్క ఇండికేటర్ ఆర్ ఫ్యూ ఇండికేటర్స్ని ఎంత డీప్గా మీరు తెలుసుకున్నారు, ఎంత డీప్ అండర్స్టాండింగ్ ఉంది మీకు, ఎన్ని మల్టిపుల్ ఇండికేటర్స్ని తెలుసుకున్నారనేది ఇంపార్టెంట్ కాదు. మీకు ఏం కావాలి ఆ ఇండికేటర్స్నే ఫోకస్ చేయండి. ఆ ఇండికేటర్స్ రిలేటెడ్గానే కంప్లీట్ నాలెడ్జ్, ఆ ఇండికేటర్స్ రిలేటెడ్గానే బ్యాక్ టెస్ట్, అంతే. ఎన్ఎఫ్. ఇండికేటర్స్ని ఎక్కువగా తీసుకోవాల్సిన నీడ్ లేదు. మనం ప్రైస్ యాక్షన్ ఎక్కువ ఫోకస్ చేస్తూ మన ప్రైస్ యాక్షన్ కనిపిస్తున్న ప్రైస్ యాక్షన్కి ఇండికేటర్ సపోర్ట్ అవుతుందా లేదని ఒక కన్ఫర్మేషన్ కోసం మనం ఇండికేటర్స్ని లైక్ ఇండికేటర్స్ ఒక టార్చ్ లైట్లా యూజ్ చేయొచ్చు మనం వెళ్తున్న వేలో. సో ఇండికేటర్స్ని నేను యూజ్ చేయడానికి మెయిన్లీ 2 reasons ఉన్నాయి. ఒకటి డైవర్జెన్స్. ఇండికేటర్స్లో మనకి డైవర్జెన్స్ కనిపిస్తుంటుంది, ప్రైస్ ఏమో ఒక సైడ్ మూవ్ అవుతుంటుంది, ఇండికేటర్ మనకి డైవర్జెన్స్ చూపిస్తుంది. సో అప్పుడు మనకి ప్రైస్ రిలేటెడ్గా డిఫరెంట్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఇది మీకు ఇండికేటర్స్ మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది. డైవర్జెన్స్ మనం ఇది ప్రీవియస్గా మెయిన్ ఛానల్లో కూడా మాట్లాడుకున్నాం. డైవర్జెన్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఇది మనకు ఒక డిఫరెంట్ వ్యూ ఇస్తుంది మార్కెట్ రిలేటెడ్గా. ఒకటి డైవర్జెన్స్ అవుతుంటే ఇంకొకటి బులిష్ ఆర్ బేరిష్గా నేను బయాస్డ్గా ఉన్నానేమో మార్కెట్ పైన, దాని పరంగా నేను ఏదైనా ప్రైస్ యాక్షన్ పరంగా ట్రేడింగ్ తీసుకుంటుంటే మనకి మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఫిక్స్డ్ బయాస్ వ్యూని మనం తీసేయాలనుకుంటున్నా
దెన్ ఇండికేటర్ మనకి హెల్ప్ అవుతుంటుంది. ప్రైస్ యాక్షన్, ఇండికేటర్స్ రెండింటిని కంబైన్ చేస్తే మీకు బెటర్ ప్రాబబిలిటీ డెవలప్ అవుతుంది. ఇక్కడ అంతా ప్రాబబిలిటీ 50-50 ప్రాబబిలిటీ, లైక్ 50 విన్నింగ్ 50 లూజింగ్ రేట్ ఉన్న ట్రేడర్కి 51-49 ఈ 1% గ్యాప్ ఉన్న ట్రేడర్కి 51 విన్నింగ్ 49 లూజింగ్ ఉన్న ట్రేడర్కి చాలా బిగ్ డిఫరెన్స్ వస్తుంది. ఆ 1% ఆర్ ఇంకొంత ఎక్కువ పర్సెంట్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలుగుతుంటే అది మీకు ట్రేడింగ్లో ఎడ్జ్ని ఇస్తుంది. కాబట్టి ప్రైస్ యాక్షన్ విత్ ఇండికేటర్స్, దట్ టు స్పెసిఫిక్గా ఫ్యూ ఇండికేటర్సే ఉన్నాయి కదా అని చెప్పి చార్ట్ మొత్తం అప్లై చేసుకుంటూ వెళ్తే రియాలిటీలో అది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళవు ఇండికేటర్స్. కాబట్టి ఇండికేటర్స్ ఒక క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ పార్ట్లోకి వస్తున్నాం, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండికేటర్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండికేటర్స్ అంటే మీకు ఏమని చెప్పాను, లీడింగ్ ఇండికేటర్స్ ఉంటాయి, లాగింగ్ ఇండికేటర్స్ ఉంటాయి. పాసిబుల్ ఇలా జరగడానికి ఛాన్స్ ఉంది, మార్కెట్లో ఫాల్ రావడానికి, ఆ మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని, నెక్స్ట్ ఏం జరుగుతుందనే మనకు ఒక వ్యూని ఫామ్ చేసేవి లీడింగ్ ఇండికేటర్స్. వెరస్ లాగింగ్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజ్ కానీ బోలింజర్ బ్యాండ్స్ కానీ పాస్ట్లో ఉన్న డేటాను తీసుకుంటాయి, ప్రాసెస్ చేస్తాయి, ట్రెండ్ని చెప్తాయి. పాస్ట్లో ఒకవేళ అప్ ట్రెండ్ ఉంటే ప్రెసెంట్ అప్ ట్రెండ్ అంటాయి, పాస్ట్లో ఒకవేళ డౌన్ ట్రెండ్ ఉంటే ప్రెసెంట్ డౌన్ ట్రెండ్ అంటాయి. సో పాస్ట్లో ఉన్న డేటాను తీసుకొని ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ని మనకి డిఫైన్ చేస్తుంటే ట్రెండ్ రివర్స్ అయింది అనుకోండి, క్విక్గా అవి చెప్పలేవు మనకి, ఎందుకంటే అవి పాస్ట్ డేటాని యూజ్ చేస్తున్నాయి, ప్రెసెంట్ డేటాని కాదు. కాబట్టి అవి లాగింగ్ ఇండికేటర్స్ అనమాట. ఇది ఒక క్లాసిఫికేషన్ ఇండికేటర్స్ని డిఫైన్ చేయడంలో. ఇంకొక సెట్ ఆఫ్ క్లాసిఫికేషన్ కూడా మీరు మార్కెట్లో చూస్తుంటారు, ఓవర్లేస్ అండ్ ఆసిలేటర్స్ అని. ఓవర్లేస్ అంటే మోస్ట్లీ ఇండికేటర్స్ మీకు చార్ట్ పైన కనిపిస్తుంటాయి, ప్రైస్ ఉంటుంది కదా క్యాండిల్ స్టిక్స్, వాటితో కనిపిస్తుంటాయి. ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ని చూసినా మీకు చార్ట్ పైన అప్లై ఉంటుంది, బోలింజర్ బ్యాండ్స్ని చూసినా అది మీకు ప్రైస్తో పాటే కనిపిస్తుంటుంది, ఫిబొనాచి కూడా మనం ప్రైస్తోనే డ్రా చేస్తుంటాం, ప్రైస్ పైనే ఉంటుంది. వెరస్ ఆసిలేటర్స్ అంటే ఒక డిఫైన్డ్ రేంజ్ ఉంటుంది, మోస్ట్లీ 0 to 100 ఆర్ 0 to 1 ఇలా ఒకటి ఉంటుంది రేంజ్. సో 100 దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆర్ 0 దగ్గరికి వస్తున్నప్పుడు ఆ డైరెక్షన్ని బట్టి మనం మార్కెట్ రిలేటెడ్గా స్టాక్ రిలేటెడ్గా ఒక వ్యూని ఫామ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఆసిలేట్ అవుతుండే ఇండికేటర్స్ని ఆసిలేటర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ RSI, OBV మీన్స్ ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్ అండ్ స్టాకాస్టిక్స్, ఇవి ఆసిలేటర్. సో బేస్డ్ అపాన్ వాటి నేచర్ లీడింగ్ ఇండికేటర్స్ ఆర్ లాగింగ్ ఇండికేటర్స్ అని డిఫైన్ చేస్తాం. బేస్డ్ అపాన్ దేర్ పొజిషన్ ఓవర్లేసా ఆసిలేటర్సా, ఈ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇండికేటర్స్ గురించి కనిపిస్తూ ఉంటుంది. బట్ చెప్పండి, ఇది మనం ఎగ్జామ్కి చదువుతున్నట్లేదా? ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఒక ఎగ్జామ్ కోసం, వాటిలో మనకి ఏదైనా డిఫరెన్షియేషన్ అర్థమైందా? ఏదైనా ఒక ఇండికేటర్ని ఎలా యూజ్ చేయొచ్చు ఏదైనా అర్థమైందా? లేదు. కానీ ఈ క్లాసిఫికేషన్ చూడండి, ట్రెండ్ బేస్డ్గా మీన్స్ ఏ ఇండికేటర్స్ మనకి ట్రెండ్ని చెప్పబోతున్నాయి, ఏ ఇండికేటర్స్ మనకి మొమెంటమ్ని చెప్పబోతున్నాయి, ఏ ఇండికేటర్స్ మనకి వోలటాలిటీ, ఏ ఇండికేటర్స్ మనకి వాల్యూమ్ అండ్ అదర్ ఇండికేటర్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ అన్ని ఇండికేటర్స్లో ఎక్కువగా మనల్ని ఫేక్ చేయకుండా రిలయబిలిటీ ఎక్కువగా ఉండే ఇండికేటర్స్ అవే. వాటి క్లాసిఫికేషన్ ఇప్పుడు మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ది ట్రెండ్ ఇండికేటర్స్. ట్రెండ్ ఇండికేటర్స్ అంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా. ఇవి మీకు మార్కెట్లో బులిష్నెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, బేరిష్నెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్, ఇది కూడా మీకు ఈ ట్రెండ్ ఇండికేటర్స్ చూపిస్తాయి. ఇందులో ఎగ్జాంపుల్స్ని గమనించండి. మూవింగ్ యావరేజ్, మ్యాక్డి, పారాబోలిక్ స్టార్, ADX, సూపర్ ట్రెండ్ అండ్ VWAP, వీటన్నిటిని మనం ట్రెండ్ ఇండికేటర్స్లో యూజ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ మీరు చార్ట్ పైన అప్లై చేశారనుకోండి, మూవింగ్ యావరేజ్, మ్యాక్డి, పారాబోలిక్ స్టార్, ADX, సూపర్ ట్రెండ్, VWAP అన్నీ అప్లై చేశారనుకోండి, ఇవన్నీ మీకు ఒకటే చూపిస్తాయి. మీన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫార్ములాని యూజ్ చేస్తుంది. అవన్నిటి ప్రాసెస్ చేసే డేటా ఒకటి కాదు. కొన్ని VWAP తీసుకున్నారనుకోండి, అక్కడ ప్రైస్ వాల్యూమ్ 2 ప్రాసెస్ అవుతాయి ఆ ఫార్ములాకి, ఆ ఇండికేటర్ ఒక ఫార్ములాకి. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాజిక్ ఉంది, ఒక్కొక్క ఫార్ములా ఉంది. కానీ వాటి యొక్క ఉద్దేశం ఒకటే, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, మార్కెట్ ఎక్కడి నుంచి బులిష్గా మారింది, ఎక్కడి నుంచి బేరిష్గా మారింది, ఇది చెప్పడానికి అవి ఉన్నాయి. కాబట్టి ట్రెండ్ ఇండికేటర్స్లో కూడా సెలెక్టివ్గా మనకు ఆ పర్టికులర్ పాయింట్కి కావాల్సిన ట్రెండ్ ఇండికేటర్ని అప్లై చేసుకుంటూ మిగతా వాటిని అవాయిడ్ చేస్తుంటే చార్ట్ కొంత క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ మొమెంటమ్ ఇండికేటర్స్. మొమెంటమ్ అంటే స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, స్పీడ్ ఆర్ వెలాసిటీ. అలా చూస్తే మనకి RSI, CCI, స్టోకాస్టిక్, విలియమ్స్ పర్సంటేజ్ ఆర్, అరూన్ అండ్ MFI అంటే మనీ ఫ్లో ఇండెక్స్. ఇవి మనకి మొమెంటమ్ ఇండికేటర్స్. వోల్టాలిటీ పరంగా చూస్తే బోలింజర్ బ్యాండ్స్, ATR అండ్ డాన్చిన్ ఛానల్, ఇవి మనకి వోల్టాలిటీని మార్కెట్లో చూపిస్తాయి. నెక్స్ట్ వాల్యూమ్ బేస్డ్గా OBV, ఆన్ బ్యాలెన్స్ వాల్యూమ్, అలాగే చైకిన్ ఇండికేటర్. వీటితో పాటు వాల్యూమ్ బేస్డ్గా మనం VWAP అండ్ MFI, మనీ ఫ్లో ఇండెక్స్ని కూడా వాడుతూ ఉంటాం. కానీ ఇవి ప్యూర్లీ వాల్యూమ్ని కాదు, ప్రైస్ని కూడా బేస్ చేసుకుంటాయి. సో ప్యూర్లీ వాల్యూమ్ బేస్డ్గా చూస్తే ఎక్కువగా యూజ్ చేసేదైతే ఆన్ బ్యాలెన్స్ వాల్యూమే. ఫైనలీ అదర్స్ ఉంది చూసారా, అదర్స్లో ఫిబొనాచిలో కూడా రీట్రేస్మెంట్స్ ఒకటి ఉంటుంది, ఎక్స్టెన్షన్స్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పివోట్ పాయింట్స్కి ఇంకొక వేరియేషన్ CPR, సెంట్రల్ పివోట్ రేంజ్ అంటారు. ఇందులో 3 రేంజెస్ ఉంటాయి.
ఇది మన ఇండికేటర్స్ ఒక క్లాసిఫికేషన్. పాసిబుల్ ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోవడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. బికాస్ మీరు ఇండికేటర్స్ ఒక క్లాసిఫికేషన్ అంటే ప్రీవియస్గా అనుకున్నట్టు లీడింగ్, లాగింగ్ అని కనిపిస్తుంటుంది, ఓవర్లేస్ అండ్ ఆసిలేటర్స్ అని కనిపిస్తుంటుంది. బట్ ఈ క్లాసిఫికేషన్తో మీకు ఒక క్లారిటీ వస్తుంది. వోల్టైలిటీ ఉందా లేదా చెక్ చేయాలంటే ఏ ఇండికేటర్ అప్లై చేసుకోవాలి, ట్రెండ్ ఎలా ఉందని చూసుకోవాలంటే ఏ ఇండికేటర్ అప్లై చేయాలి, మొమెంటం బేస్డ్గా ఏ ఇండికేటర్, వాల్యూమ్ బేస్డ్గా అండ్ ఈ ఫిబొనాచి అండ్ ఈ అదర్స్లో ఉన్నాయి చూసారా, అవి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన ఇండికేటర్స్. మార్కెట్లో హండ్రెడ్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి, అందులో నాకు ఇవి ఇంపార్టెంట్ అని అనిపిస్తుంటాయి. బట్ వీటిలో కూడా నేను అన్ని యూజ్ చేయను. పర్సనలీ నేను ఇవన్నీ కూడా యూజ్ చేయను, కొన్ని యూజ్ చేస్తాను. సో మీరు ఇంపార్టెంట్ ఇండికేటర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా, నేను యూజ్ చేస్తున్న ఇండికేటర్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఇంపార్టెంట్ ఇండికేటర్స్ అంటే ఇవన్నీ చెప్తాను, ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇంపార్టెంట్ ఇండికేటర్సా, నేను పర్సనల్గా ఇప్పుడు బెస్ట్ అనుకుంటున్న ఇండికేటర్సా, అది ఒక క్లారిటీ నాకు కావాలి. సో మీరు ఏం చెప్తారు, నేను యూజ్ చేస్తున్నవే చెప్పండి అంటే నేను యూజ్ చేస్తున్నవే చెప్తాను, అవి నెంబర్ తగ్గుతుంది. అప్పుడు లేదు ఈ ఇండికేటర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా నేను ఇండికేటర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు కొంత వాల్యూనైనా యాడ్ చేసి ఉంటుందని. ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ వస్తున్న వీడియోస్ మీకు వాల్యూని యాడ్ చేస్తుంటే, యూజ్ అవుతుంటే, దెన్ మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్న మన డే ట్రేడర్ తెలుగు రిఫరల్ లింక్స్ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం అకౌంట్ ఓపెన్ చేయొద్దు, బట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి చేసేస్తుంటారు కదా మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ. జస్ట్ ఒక్క ఫ్యూ సెకండ్స్ని తీసుకుంటే మన ఛానల్ రిఫరల్ లింక్స్ దగ్గరికి వచ్చి అవి క్లిక్ చేసి వెళ్ళి అకౌంట్ని ఓపెన్ చేస్తే మన ఛానల్కి కూడా దాని ద్వారా అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీకు వాల్యూ క్రియేట్ అవుతుంది అనుకున్నప్పుడే ఛానల్ రిఫరల్ లింక్స్ని యూజ్ చేయండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.